లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 31 అధ్యాయం 1 వచనం. యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడునూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ తైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. దావీదు గారు ఎప్పుడూ కూడా దేవునికి ఈ విధంగానే ప్రార్థన చేశారు. మనము కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి. దేవా, నీవు నన్ను ఎప్పుడూ కూడా కాపాడు. నేను నిన్నే ఆనుకొని ఉన్నాను, నీ మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను నువ్వు ఎప్పుడూ కూడా కాపాడు. ప్రాకారం గల ఇల్లుగా నీవు నన్ను కాపాడు. అదేవిధంగా నీవు నన్ను ఎప్పుడు కూడా రక్షించు అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. గడాంధకారమైన జీవితంలో మనం జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మనల్ని తోడుగా ఉండి మనకి రక్షిస్తారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా అధైర్యపడుకోకుండా ఉండడానికి, మనము ధైర్యం కలిగి జీవించడానికి మనం ఈ విధంగా ప్రార్థన చేయాలి. దావీదంతటి గొప్ప మహారాజే దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేశారు. ఆయన కన్నీటితో నింపిన పరుపు తేలి ఆడిందంట. అట్టి విధంగా ఆయన మహారాజు అయినప్పటికీ కూడా ఆయన దేవుని యొద్ద ఎంతో వినయముగా ఉండి కన్నీటితో ప్రార్థన చేశారు. అదేవిధంగా మనం కూడా కన్నీటితో ప్రార్థన చేస్తే, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తారు, మనల్ని విడిపిస్తారు, మనల్ని రక్షిస్తారు. మన దేవుడు విడిపించే దేవుడు, రక్షించే దేవుడు, మనకు ఆశ్రయమై ఉన్న దేవుడు. మనకు ఎల్లప్పుడూ కూడా ఆశ్రయంగా ఉండడానికి ఆయన మనకు ఎల్లప్పుడూ కూడా సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.